వరి పొట్ట దశ నుండి ఈనటువంటి దశలో ఎండలు విపరీతంగా కొట్టినట్లయితే సో ఈ సమయంలో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకపోతే మీ కష్టమంతా బూడిదల పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయాన్ని అభ్యుదయ రైతైనటువంటి కోల మహేందర్ గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కోల మహేందర్ గారు చెప్పండి, ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు గతంలో? అన్న గతంలో మేము వేరే మందులు కొట్టేవాళ్ళం. ఓకే. అప్పుడు కొడితే తాలు గింజలు ఎక్కువైపోయేది, ఓకే. దిగుబడి ఒక 10% తగ్గేది. అప్పుడు ఇది మీ ధనుక కంపెనీ వారిది యాక్చువల్లీ వాడినా అన్న. ఓకే. ఫస్ట్ 4 ఎకరాలకు వాడినా, ఓకే. తర్వాత సీజన్లో 8 ఎకరాలకు వాడినా. ఇది ఎప్పుడు వాడాలంటే అన్న, అప్పుడు మన బిరిపొట్ట నుంచి స్టార్ట్ అయ్యి బయటకు అప్పుడప్పుడు వెన్ను బయటకు వస్తాయి కంకులు. మన భాషలో చెప్పాలని తెలంగాణలో కంకులు బయటకు వస్తాయి కదా, అప్పుడు అక్కడోటి వాడిన తర్వాత నేను గమనిస్తే అన్నీ ఒకసారి బయటకు వచ్చినాయి. ఓకే. ఒకటే లెవెల్ బయటకు వచ్చినాయి. ప్రతి ఒక్క కింద నుంచి పైకి చూసుకుంటే ప్రతి గింజ పాలు పోసుకునేది. దిగుబడి బయట వేరే మందులతో పోల్చుకుంటే దీనికి 95% రిజల్ట్ ఎక్కువ ఉంది. సో రైతు మాటల్లో తెలుసుకోవచ్చు, ఎప్పుడైతే 2-5% గులక బయటకు వచ్చిన దశలో ఇది స్ప్రే చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కిరణజన్య సామగ్రి అనేది సక్రమంగా జరిగి చిట్ట చివరి గింజ వరకు కూడా పాలు పోసుకొని గింజ గట్టిపడి మంచి దిగుబడులు సాధించడం జరిగింది. కాబట్టి మీరు కూడా మ్యాక్స్ ఈల్డ్ మీరు ఎప్పుడు అంటే పొట్ట ఈనటువంటి దశలో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే గింజ నాణ్యతలో గాను మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. సో మీరు కూడా సరైన సమయంలో దీన్ని పిచికారి చేసి మంచి దిగుబడులు సాధించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు.